నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుందన్నారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉంగుటూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని, పెన్షన్ పంపిణీ విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన పెన్షన్ పంపిణీలో భాగంగా ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. నియోజకవర్గంలో 40,521 మందికి సుమారు 7.40 కోట్ల ప్రభుత్వ ధనం పెన్షన్ల రూపంలో అర్హులకు అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉంగుటూరు గ్రామాన్ని ప్రత్యేకంగా చూస్తానని, ఈ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 1వ తారీఖు పెన్షన్ పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ, పార్టీ నాయకులు, ఎన్డీఏ కుటుంబ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనిమేషాలు లెక్క పెడతారని తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లలు మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్వినాలని గుర్తించి గ్రామ సర్వే నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అది ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన కూడా వదిలేస్తే ఎంతవరకు సభ ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏది మాట్లాడకుండా ఉండలేము మనం కూడా. కానీ 3 చిన్న పిల్లలు చనిపోతే వ్యక్తిగతంగా నేనేదో చేయగలిగింది నేను చేస్తే, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి 3 లక్షల రూపాయలన్నా కనీసం కేటాయించమంటే ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకొని అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు కామన్ ల్యాండ్స్ మీద పోయిన సంవత్సరం ఆగస్టులో కమిటీ చేస్తే ఇంతవరకు పని కూడా ప్రారంభించారు. నేనేది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని నేను చూస్తుంటే, రామవరపాడు లాంటి ఊరు, ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం, 23,000 ఓట్లు, దాదాపు 50,000 మంది జనాభా, కట్ల మీదకి వెళ్ళడానికి వంతులు లేని పరిస్థితి. వాళ్ళు బ్యాక్ వస్తుంటే, రివర్స్ వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే గత పాలకులు గాలికి వదిలేసిన నేను దగ్గరుండి 29 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయించా. అది త్వరలో ఓపెన్ చేస్తా. 30,000 మంది ఉత్తరాంధ్ర సోదరులకు అది ఎంతో ఉపయోగకరమైంది. కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సమస్యలు మరింత పెరిగాయని వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పురిపాటి దుర్గారెడ్డి ఆరోపించారు. కొత్త జిల్లాలో దివ్యాంగుల కోసం ఏడీ కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 26 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఏవైతే పాత జిల్లాలు ఉన్నాయో ఆ పాత జిల్లాలు మాత్రమే ఏడీ ఆఫీసులు ఉన్నాయి. ఈరోజు దివ్యాంగులందరూ కూడా గ్రీవెన్స్లో ప్రతి సోమవారం కానీ ఆయన యొక్క సమస్యలు కానివ్వండి, ఈ సదరన్ సర్టిఫికేట్ల మీద కానివ్వండి, ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి స్టిక్లు కానివ్వండి, ఏ కార్యక్రమం కూడా ఏ ఒక్క అవసరానికి వచ్చినా కూడా మరి అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు కూడా పాత జిల్లాలకే వెళ్లాల్సి వస్తుంది. మరి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు పెట్టుకున్నారు, ఎస్పీ ఆఫీసులు పెట్టుకున్నారు. మరి అన్నింటిలో కూడా 26 జిల్లాలకు కూడా కలెక్టర్లు నియమించుకున్నారు. కానీ దివ్యాంగుల యొక్క ఏడీ ఆఫీసులు మాత్రం పెట్టడానికి ఈ గవర్నమెంట్కి మనసు రాలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం,
రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ 26 జిల్లాల్లో పాత జిల్లాల్లో మాత్రమే మీరు ఏడీ ఆఫీసులు ఇచ్చి కొత్త జిల్లాలకి ఏడీ ఆఫీసులు ఇవ్వట్లేదు. అంటే మీరు ఏమన్నా అడిగితే మరి నిధులు లేవంటున్నారు. అమరావతి రాజధాని కానివ్వండి లక్షల కోట్లు ఖర్చు పెడతా దివ్యాంగులకి కొత్త జిల్లాల్లో ఏదైతే ఏడీ ఆఫీసులు ఇవ్వడానికి దగ్గర కూడా మీ దగ్గర పని లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఏదైతే 2016 చట్ట ప్రకారంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా అవతవకలు జరిగినాయి. మరి అదేవిధంగా మీరు మొన్న ఇచ్చినటువంటి బళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, కానీ నిజమైన అర్హత కలిగినటువంటి దివ్యాంగులకి ఏ ఒక్కరికి కూడా మీరు ట్రైసైకిల్స్ ఇవ్వకుండా మీ పార్టీకో లేకపోతే మీకు భజన చేసే బృందానికో వాళ్ళకు కూడా ఇచ్చారు. అంటే మీరు ఈ యొక్క రాజకీయం అన్ని సంఘాలలోనూ లేకపోతే అన్ని కార్యక్రమాలను చేస్తూ ఆఖరికి దివ్యాంగులతో కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే ఎంత నీచంగా మీ యొక్క ప్రభుత్వం పనితీరు ఉందని చెప్పేసి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా దివ్యాంగులకి మీరు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నిసార్లు కలెక్టర్లకు ధర్నాలు చేసినా కూడా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చినా కూడా ఒక్క దివ్యాంగుడికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వకపోగా మళ్ళీ సదరం రీఎడ్యుకేషన్ వేరుపేరుతోటి అనేక లక్షల మందికి కూడా మీరు పెన్షన్లు తొలగించారు. వీటన్నిటిని కూడా దివ్యాంగుల సమాజం గమనిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్కకి పనితీరుకి బుద్ధి చెప్పే విధంగా మేము 29 ఎలక్షన్లో పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జగన్ కు ఓట్లు వేయలేదని నిరుద్యోగులపై గొడ్డలి పార్టీ కక్ష సాధిస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు ధ్వజమెత్తారు. డిఎస్సి పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న గొడ్డలి పార్టీ దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. డిఎస్సి జరగకుండా కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల్లో తప్పుడు కేసులు వేశారని మండిపడ్డారు. తాజాగా యూనివర్సిటీ పోస్టుల భర్తీని మరో డిఎస్సిని అడ్డుకోవడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవినాయుడు స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యోగాల భర్తీ ఆగబోదని తెలిపారు. కష్టపడి డిఎస్సి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నిరుద్యోగులు యువతకు జీవితాలు కూడా సర్వనాశనం అయిపోవాలని కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగులపై గత 1.5 సంవత్సరంగా గొడ్డలి పోటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు జాబ్ ఇస్తే ఈరోజు నిందలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2019 ఎలక్షన్లో ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమావంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్నారు. గుద్దించుకున్న తర్వాత ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతా ఉంది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఈయన కలుసుకొని. అసలు టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని చెప్పారు. ఉంటే కదా మేము భర్తీ చేయగలుగుతామని చెప్పారు. లాస్ట్కి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉండగా తూతూ మంత్రంగా అది భర్తీ చేయాలని కాదు, నాటకాలు ఒక 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నీ లోపభూయిష్టంగా కోర్టుకెళ్ళారు. నిరుద్యోగులు కోర్టుకెళ్తే అక్కడ కోర్టులో వాటన్నిటిని పెండింగ్లో పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ నిరుద్యోగులకు కలిసినప్పుడు, యువత కలిసినప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని పెడతాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సిపై సంతకం చేశారు. అది కూడా 16,300 పై చిలుకు పోస్టులకి సంతకం పెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు అంకురార్పణ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపా శ్రేణులపై దాడులు చేస్తూ ఇళ్లకు నిప్పు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సిలో జరుగుతున్న అవకతవకలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే శాండ్రిచ్ల్లో ఉన్న లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేశారన్నారు. మద్యం విక్రయాల్లో 5 బాటిళ్లలో 1 నకిలీదని వస్తుందని, విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరగటం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 1.35 లక్షల సచివాలయం ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత మెగా డిఎస్సీలో ఒక్కో పోస్టును 15 లక్షల నుంచి 25 లక్షలకు అమ్ముకుంటున్నారని, దీనిపై అధికారుల వివరణలు నమ్మశక్యంగా లేవని వారు ధ్వజమెత్తారు. సిట్టింగ్ జడ్జ్ సిబిఐ లేదా సిఐడి విచారణ జరిపించారని డిమాండ్ చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరగాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మీకు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సి మీద తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ చేసిన అవకతవకలు, దీనికి ఇది అంకురార్పణ ఇప్పుడు పడలేదు. రాష్ట్రంలో ఎప్పుడైతే ఏదో ఒక మాయతోటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గెలిచిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఉన్న శాండ్రీచుల్లో అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఒక్కొక్క రీచ్లో 2 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల శాండ్ ఉంది. కరెక్ట్గా గెలిచిన వీళ్ళు ఏదైతే రిజల్ట్స్ వచ్చినా 7-8 రోజులకి ఒక్క రీచ్లో కూడా ఒక్క అణువు ఇసుక రేణువు కూడా లేకుండా వీళ్ళు మొత్తాన్ని దోచేశారు. దీనికి ఇప్పుడే అంకురార్పణ పడాల. మెగా డిఎస్సి అనేది ఒక చిన్నది. ఈ శాండే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మద్యం అమ్ముతున్నారనంటే 5 బాటిళ్లలో 4 బాటిల్లే ఒరిజినల్, 1 బాటిల్ నకిలీది. అదేమంటారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కుంభకోణం చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే ముఖ్యమైన లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తారు. ఇంకేదన్నా ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, వాళ్ళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటం, వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు రువ్వటం, ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ దుర్భాషలాడటం, ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మేము గత 5 సంవత్సరాల్లో జరిగిన లిక్కర్ సేల్స్ కన్నా వీళ్ళు వచ్చిన తర్వాత లిక్కర్ సేల్స్ అధికంగా ఉంది. కానీ ఆదాయం ఎందుకు పడిపోయింది? మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో గ్రావెల్ మీద తీసుకోండి, గ్రానైట్ మీద తీసుకోండి, క్వార్జ్ మీద తీసుకోండి, డిఫరెంట్ మైనింగ్ వ్యవహారాలు ఏదైనా సరే తీసుకోండి, ప్రతి దానికి సంబంధించి వీళ్ళకన్నా మెరుగ్గా మేము ఆదాయం చేసాం. కానీ మాకన్నా వీళ్ళు మెరుగ్గా క్వాంటిటీ అయితే తీస్తున్నారు. కానీ క్వాంటిటీ తీస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఆదాయం అనేది 1% కూడా లేదు. ఈరోజు మా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు గారి పిలుపు మేరకు విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మెగా డిఎస్సి పైన కలెక్టరేట్ వరకు నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సి చేశారు. పేదవాడికి ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పైరవీలు చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి బాధపడుతున్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే 135,000 ఉద్యోగాలు శాచ్యురేషన్ పద్ధతిలో కులం, ప్రాంతం, మతం చూడకుండా ప్రతిభ కలిగిన వాళ్ళకే ఉద్యోగం ఇవ్వడం అనేది మా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈరోజు ప్రతిభన్న ప్రతి పేదవాడు ఎగ్జామ్ రాస్తే పరీక్షా పేపర్లు నిర్వీర్యం అయిపోతాయి, రిజల్ట్స్ నిర్వీర్యం అయిపోతాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అతనే పేపర్ మానిటరింగ్ చేస్తాడు, అతనే రిజల్ట్స్ మానిటర్ చేస్తాడు, అతనే పేపర్ని డిక్టేట్ చేస్తాడు. మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నుంచి, అతనికి జోన్ 3లో ర్యాంక్ నెంబర్ 6 ఎలా వచ్చింది, ఎందుకు రిజల్ట్స్ తారుమారు చేస్తున్నారు, ఎందుకని డిలే చేస్తున్నారు, విద్యార్థులకు చెప్పాలి. చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్సిని కళ్ళల్లో నిప్పులు కొట్టారు ఈ కూటమి ప్రభుత్వం. చిన్నబాబుకి ప్యాకేజీ, పెద్దబాబుకి ప్యాకేజీ, బుల్లిబాబుకి ప్యాకేజీ అని చెప్పి పైరవీలు చేసిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలని రిజల్ట్స్ని మాయం చేస్తారు, 15 లక్షలకి ఉద్యోగాలను అమ్ముకుంటారు. అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున సిట్టింగ్ జడ్జితో కానీ, సిఐడితో కానీ, సిబిఐతో కానీ దీని మీద విచారణ చేయించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ నూతన పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 23 నెలలుగా మైలవరం నియోజకవర్గంలో 417.36 కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో అందజేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో 42,000 మందికి ప్రతి నెల 18 కోట్ల రూపాయలను పెన్షన్ల కింద అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అర్హత గల వారందరికీ నూతన పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే వసంత ప్రకటించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అమరావతి అభివృద్ధితో పాటు పేదల సంక్షేమ పథకాల విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారుతున్నాయని ఛత్రపతి శివాజీ మహారాజు సేన రాష్ట్ర అధ్యక్షులు బండి కాళేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజు సేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహింగ్యా ముస్లింలు భారత్లో ప్రవేశించి ఛాందసవాదంతో హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానుష చర్యలను తీవ్రంగా ఖండించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మహాసేనకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నానాటికి భారతదేశంలో పరిస్థితులు దిగజారిపోయేటట్టుగా వ్యవహారం జరుగుతూ ఉన్నది. దానికి ముఖ్య కారణం చిన్న ఉదాహరణ కూడా చెప్పొచ్చు. మొన్న గజియాబాద్ లో ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో జరిగింది అమానుషమైన చర్య. స్నేహితుడిని తీసుకుని వెళ్లి, ఒక హిందూ బంధువుని తీసుకుని వెళ్లి స్నేహం పేరుతో 7 ముస్లింలు అతన్ని ఓచకోత కోయడం జరిగింది. మేకని ఎలా చంపుతారో చూపిస్తానని చెప్పి స్వయంగా వాళ్ళ తండ్రి, అసద్ తండ్రి నవాబ్ ప్రేరేపణ మేరకు అతనిని కిరాతకంగా పందుల వలె 6 పట్టుకొని పీక కోయడం జరిగింది. కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరిని మాత్రమే ఎన్కౌంటర్ చేయగలిగింది. ఆ యొక్క వ్యవస్థలో ప్రేరేపించిన తండ్రి అతనిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. ఏదైతే ఆ కుర్రాడిని చంపమని చెప్పిన తండ్రి ఎవరైతే ఉన్నారో అతని మీద ఎటువంటి చర్యలు తీసుకొనలేదు. అదేవిధంగా ఆ మిగిలిన 6 కుర్రవాళ్ళని కూడా బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఈ సమాజానికి బుద్ధి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ చేయడం మేము హర్షిస్తూ ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి అమానుషమైనటువంటి ఆలోచన రాదు. ఇది కేవలం రోహింగ్యా ముస్లింలు మాత్రమే మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ మత ఛాందసవాదంతో రగిలిపోతూ హైందవత్వాన్ని అణిచివేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి రెండో ఉదాహరణ మన జరిగిన గోవధ కార్యక్రమం. మేము ఎంతో ప్రయత్నించి కొన్ని ఆవులను మాత్రం బతికించగలిగాం. ఇక మీదట అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇక్కడ కూడా బుల్డోజర్ సర్కార్ని వ్యవహరింపజేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటూ, ఏదైనప్పటికీ కూడా మీరు చేసిన ఇటువంటి అమానుషమైన సంఘటనకి ఛత్రపతి శివాజీ సైన్య తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన పని కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. విశ్వబ్రాహ్మణ సమాజం విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో ముందుకు సాగాలని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆకాంక్షించారు. సమాజంలో యువత కీలక పాత్ర పోషించారని, సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు, సామాజిక చైతన్యానికి వేదికగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించబడింది. సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సమాజం విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సమాజంలో యువత కీలక పాత్ర పోషించారని, సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుడు పి సాయి కిరణ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, సామాజికవేత్తలు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా విశ్వబ్రాహ్మణులకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. 100కి 5-6% ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు స్వాతంత్ర ఫలాలు అందకపోవడం అనేది చాలా అమానుషం. పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా వాళ్ళ వైఖరి మాత్రం విశ్వబ్రాహ్మణ
విషయంలో మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల వృత్తులు దెబ్బతిని బంగారం నా చిన్నతనంలో 100 రూపాయల 10 గ్రాముల బంగారం ధర చూసిన నేను ఈరోజు 1,60,000 రూపాయల స్థాయికి బంగారం ధర పెరిగింది అని అంటే ఈ వృత్తి కానీ ఈ వ్యాపారం కానీ ఒకప్పుడు పూర్తిగా స్వర్ణకార చేతిలో ఉండే ఈరోజు అది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోయింది. విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి 5 వృత్తులకు సంబంధించినటువంటి వారందరి జీవితాలు కూడా ఇదే రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ ఫలితంగా ఈ దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళ విషయంలో ప్రత్యేకమైన దృష్టితో ప్రణాళికలు రచించి అమలు చేసి న్యాయం చేయాల్సినటువంటి పాలక వర్గాలు న్యాయం చేయడం లేదు. ఒకవైపు రాజ్యాధికారంలో లేరు, ఇంకొక వైపు ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన లేనటువంటి పరిస్థితులలో వాయిస్లెస్గా, అంటే నోరుండు కూడా మాట్లాడలేని అచేతన స్థితిలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి నేను దేశంలో ఉండేటువంటి పాలక వర్గాలకు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలక వర్గాలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీకి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సూచన చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ అనేది ప్రక్రియ పెట్టుకున్నాం. దానిలో భాగంగా మొత్తం అన్ని మండలాల్లో తిరిగి పూర్తి మద్దతు మాకు సహకరించిన అన్ని మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు ఒక ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే మమ్మల్ని గుర్తించరు. ఒక ఎమ్మెల్సీ ఉండదు, ఒక ఎమ్మెల్యే ఉండదు, ఒక కార్పొరేటర్ ఉండరు, ఎవరు ఉండరు. అందుకనే ఈ ఎలక్షన్ అనేది బాగా మేము అన్ని మండలాలు తిరిగి పెట్టుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి ఇంత ధీటుగా ఎందుకు పెట్టుకున్నాం అంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. ఎందుకంటే మా వెనక కూడా ఇంత బలం ఉంది అని చెప్పడానికే ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. దానికి గాను మా అన్న శాసనసభ నేత, ప్రతిపక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారి గారు, ఆయన చేతుల మీదుగా కూడా మాకు ప్రమాణ స్వీకారం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు విజయవాడలో ఉన్న అందరు పెద్దలు కూడా సహకరించి ఏదైతే రాబోయే ప్రభుత్వాలకి మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, దీని ద్వారా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా వాటాలు కల్పించండి అంతే. ఇలాంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా రేపు మేము అడిగేది కూడా ఇదే. ఏ గవర్నమెంట్లు అయితే మాకు సహకరిస్తాయో మేము కూడా పూర్తిగా ఆ గవర్నమెంట్కే సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సిపిఐ సీనియర్ నాయకుడు దివంగత కొరగంజి శేఖర్ బాబు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టారు. 53వ డివిజన్ పరిధిలోని కోమల విలాస్ సెంటర్లో ఉన్న శేఖర్ బాబు గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని సిపిఐ నగర కమిటీ సభ్యుడు కొట్టే రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుక చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియపరచడం జరిగిందన్నారు. 53వ డివిజన్ సిపిఐ ఇన్ఛార్జిగా జరిగిన విషయాన్ని పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. సిపిఐ సీనియర్ నాయకుడు దివంగత కొరగంజి శేఖర్ బాబు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టారు. 53వ డివిజన్ పరిధిలోని కోమల విలాస్ సెంటర్లో ఉన్న శేఖర్ బాబు గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని సిపిఐ నగర కమిటీ సభ్యుడు కొట్టే రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుక చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియపరచడం జరిగిందన్నారు. 53వ డివిజన్ సిపిఐ ఇన్ఛార్జిగా జరిగిన విషయాన్ని పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇక్కడ కీర్తిశేషులు కొరగంజి శేఖర్ బాబు గారు కామ్రేడు, మా పార్టీ అగ్రనాయకుడు, అలాగే ఏఐటూసీ రాష్ట్ర నాయకుడు, విజయవాడ నగర నిర్మాణంలోని చాలా ప్రముఖమైన పాత్ర వహించిన కొరగంజి శేఖర్ బాబు గారు చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు చిల్లరవుతుంది. అయినా సరే ఇక్కడ వారి ఇంటి ముందు వారి విగ్రహాన్ని పార్టీ కార్యకర్తలు స్థాపించి ఈ రోజుకి 20 సంవత్సరాలు పైబడి వస్తుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వారి విగ్రహాన్ని పగలగొట్టి దాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు చేస్తారని చెప్పారు. అది ఏ మేరకు దర్యాప్తు చేస్తారా ఏంటి అనేది కూడా మేము వేచి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చట్ట ప్రకారంగా పోయే పార్టీ కాదు మాది కాబట్టి. అలాగే ఇది సంఘ వ్యతిరేక శక్తుల వాతావరణం అనేది మాకు అనిపిస్తుంది.
వారికి ఎవరికి హాని చేయని వ్యక్తి, నలుగురికి బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజానీకానికి, పార్టీకి కూడా చాలా పిలిస్తే పలికే వ్యక్తి మా శేఖర్ బాబు గారు. అలాంటి విగ్రహాన్ని ఇక్కడ పడగొట్టి చాలా అమానుషంగా చర్య చేసుకున్నారు. ఇది రాత్రిపూట జరిగిన సంఘటన. కొంతమంది వారికి హాని జరిపించాలంటేనే కూడా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. నలుగురికి ఉపయోగపడిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా కష్టజీవులకి అతను ఉపయోగపడిన వ్యక్తి. ఆ రకంగా ఆ విగ్రహాన్ని స్థాపించి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అర్ధరాత్రి పూట విగ్రహాన్ని పాడు చేసి పగలగొట్టి వెళ్ళిపోయారు. మేము పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారన్నారు. వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య పోలీసు చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగ లేని పక్షంలోనే మేము వారి ప్రతిఘటనకి, వారు ఎవరైతే విగ్రహాన్ని పడగొట్టారో వాళ్ళకి సరైన రీతిలో సరైనగా మేము గుణపాఠం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. మీకు, ప్రభుత్వానికి, ప్రజలకి, ఇక్కడ అందరికీ కావాల్సిన వ్యక్తిగా మేము ఆ విగ్రహాన్ని పడగొట్టారనేటప్పటికీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. స్థానికంగా 53వ డివిజను అండ్ వారి నుంచి మేము దాన్ని పోలీసు వారు తత్వరమే దాన్ని దర్యాప్తు చేసి సంఘ వ్యతిరేక శక్తులు కానీ ఆ రాజకీయ శక్తులు ఎవరున్నా సరే వెనకాల వాళ్ళని శిక్షించాలని చెప్పి మీ ద్వారాగా, మీడియా ద్వారాగా ప్రజానీకానికి తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.